ప్రభునందు ప్రియమైన వర్లారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు శుభనామంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మరొక పర్యాయం మనల్ని ప్రేమించి ఈ రీతిగా వాక్య ధ్యానానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన ధ్యానాంశముగా ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. 6వ ముద్రను గురించి ఈ 12వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడి ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ నైనా వారి వారి ఆసక్తి కొలది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలందరినీ నీ స్వాధీనం ఉంచుకొనండి ప్రభా. ఈ ప్రకటన గ్రంథంలోని ఆధ్యాత్మిక మర్మములు గ్రహించాలి అంటే మాకు ఆత్మ నడిపింపు కావాలి. అలా బిడ్డలందరికీ నైనా మీ నడిపింపు దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల హృదయము వారికి అనుగ్రహించండి. ఈ మాటలు ప్రభా శ్రేష్టమైనవి, గంభీరమైనవి, మా ఆత్మకు అవసరమైన మాటలు. ఈ కడవ దినాల్లో క్రైస్తవ సంఘాన్ని పెంచి పోషించడానికి, నీ రాకడకు సిద్ధపరచడానికి కావలసినటువంటి అద్భుతమైన వర్తమానాలు ఈ ప్రకటన గ్రంథంలో మా కొరకు మీరు ఉంచారు. వాటిని మేము ఒక్కొక్కటి ధ్యానిస్తుంటుండగా మాతో ఉండమని, మమ్మల్ని దర్శించమని, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, ఎక్కడ 2-3 ప్రభా నీ నామను బట్టి కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నావు కనుక ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ఉన్నది, ప్రతి ఇంటిలో మీ సన్నిధి ఉన్నది. నీ బిడ్డలు అలాగున వారి వారి గృహాలలో చేరి కూడుకొని ప్రభా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుంటుండగా వారిని ఆ రీతిగా దర్శించి, బలపరిచి, ధైర్యపరిచి, నీ ఆత్మతో నింపి వాక్యాన్ని గ్రహించగలిగే మనస్సును ఇచ్చి వారు ప్రభా మీ చిత్తానుసారంగా ఈ వాక్యం వెలుగులో తమ జీవితాన్ని సరిచేసుకునేటువంటి ఆత్మీయ అనుభవాలు కూడా వారికి ఇచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చదువుకున్నట్టయితే జాగ్రత్తగా మనం విందాం. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రాన్ని మనం చూసాం. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రాన్ని మనం చూసాం. 3వ ముద్ర విప్పినప్పుడు పిల్లరా ఇక్కడ నల్లని గుర్రాన్ని మనం చూసాం. 4వ ముద్ర విప్పినప్పుడు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి పాతాళపు లోకానికి వెంబడించేటువంటి గుర్రం, పాండుర వర్ణము గల గుర్రం అని మనం చూసాం. 4 గుర్రాలు లోకములో నెలకొని ఉన్న 4 రకాల పరిస్థితుల ప్రభావాన్ని మనకు వివరించాయి. 5వ ముద్ర వచ్చేటప్పటికి ప్రభు నిమిత్తము, వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన వారిని శిరచ్ఛేదనం చేసి వారిని వధించిన కారణంగా వారు దేవుని బలిపీఠం క్రింద ఉండి ఓపికతో, సహనముతో ప్రభు యొక్క తీర్పు కొరకు కనిపెడుతున్నటువంటి గుంపును మనం చూసాం. ఈ రోజున ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటనలు ప్రకృతి మీద కానీ, మానవాళి మీద కానీ దేవుని చిత్తము ఏమైనది, ఆయన ఏర్పాటు ఏమైనది అనే విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. మొదటి విషయం. సూర్యుడు కంబళ వలె నలుపాయెను. 2వ విషయం. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. 3వ విషయం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరము చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను.
నాలుగో విషయం. అలానే పిల్లరా, ఆకాశ మండలమును చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోయిను. ఐదో విషయం. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానము తప్పెను. ఆరో విషయం. ఏడో విషయం. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందులలోను దాగుని సింహాసనాశ్రుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దీనికి తాళగలవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని ఆ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాను. ఇదొక గుంపు. ఇలాగన 7 విషయాలు దేవుడి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమని పిల్లరా, మొదటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగితే, పెద్ద భూకంపము కలిగెను అన్నాడు. భూమి కంపించింది అంటే భూమి కదిలింది, భూమిలో చలనం చోటు చేసుకుంది. ఈ భూమి కంపించడం అనేది భూమికి దేవుడిచ్చే తీర్పుగా మనం గమనించాలి. భూమికి ప్రభు ఇచ్చే తీర్పు. ఈ కదలిక, ఈ కంపము జరగడానికి గల కారణం ఏంటంటే ఆ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడటమే. లేదు, ఇంకొక భావం మనం చూడాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఈ కడవ దినాల్లో భూమి మీద కలిగినప్పుడు ఆ భూమి వణుకుతుంది అనే భావం ఇంకొకటి ఉంది. అలానే ప్రభు అనేక రీతులుగా ఈ భూకంపం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. ఆయన రాకడ కాలంలో జరిగే సంభవాలలో ఇది ఒక సంభవం. భూకంపాలు జరుగుతాయి అని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు చెప్తాడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ భూకంపములు అన్నాడు. పిల్లరా, మనం తరచూ ఏదో స్థలంలో భూమి కంపిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాబోయేటువంటి ఆ భూకంపం, ఈ ప్రార్థన గ్రంథంలో ప్రభు ఇప్పుడు మనకి బయలుపరుస్తున్న ఈ భూకంపం మరి ప్రభు యొక్క ఆ తీర్పులో భాగంగా రాబోతుంది. నిజానికి పరిశుద్ధ గ్రంథంలో ఇంతకుముందు దేవుని ఆ వాక్య వెలుగులో జరిగినటువంటి ఆ కదలికలు, ఆ చలనము, కంపము అనే విషయాన్ని ఒకవేళ మనం చూడగలిగితే, చూడు పిల్లరా, భూమి మీద ఎప్పుడు ఈ చలనం అనేది ఏర్పడిందంటే ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఆ భూమిని దేవుడు శపించినప్పుడు ఆ శాపము చేత భూమి వణికినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉగ్రత కంపము అనేటువంటి మాటలో వాడబడింది. ఆ ఉగ్రత ఏ రీతిగా ఆ దినాన దిగి వచ్చిందంటే, అంతవరకు భూమి మీద ఎటువంటి కలుపు మొక్కలు, ఎటువంటి ముండ్ల తుప్పలు లేవు. కానీ అది దేవుని తీర్పు సందర్భంగా, దేవుని ఉగ్రత సంబంధం మరి కారణంగా ఆ భూమి మీద ముళ్ళ తుప్పలు మొలటం ప్రారంభించాయి. ఆ ముళ్ళ తుప్పలు, ఆ గచ్చ పొదలు మొలిచిన ఆ భూమికి అప్పుడే కదలిక అనేది ఏర్పడుతుంది అని ప్రభు చెప్పాడు. ఎలా కదులుతుంది భూమి? భూమి దున్నుడి ద్వారా. లేదా భూమి దున్నుడి ద్వారా, వ్యవసాయం చేయడం ద్వారా, పంటలు పండించడం ద్వారా భూమి కదులుతుంది. ఆ భూమి దున్నబడుతుంది. అది ఒక రకమైనటువంటి భూకంపం. అది పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రభు మన కొరకు ఏర్పరిచినటువంటిది. రెండవది విషయం మీరు గమనించినట్లయితే, దేవుని ప్రత్యక్షతలో ఆ కంపం జరుగుతుంది. దేవుని ప్రత్యక్షతలో చూడండి, నిర్గమకాండంలో 19వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ ప్రభు ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. దేవుని ప్రత్యక్షతలో అక్కడ భూకంపం కలిగినట్టు లేక ఆ పర్వతం కంపించినట్టు మనం చూడగలుగుతాం. చూడండి,
నిర్గమాకాండం 19 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఈ కంపం, ఈ భూమి కంపించడం, కదలటం, వణకటం అనేది దైవ ప్రత్యక్షతలో మనం చూసాం పిల్లరా. ఒకవేళ ఈ కడవరి దినాల్లో ఈ భూకంపాన్ని గురించి ఆత్మీయ భావాన్ని కానీ మనం చూడాలి అంటే భూమి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని రోమాపత్రికలో రాయబడింది. రోమాపత్రిక 8 19-21 వరకు మనం చూస్తే ఈ భూమి రాకడ కొరకు కడవరి దినాల్లో ప్రభు యొక్క ప్రత్యక్షత వరకు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ భూమి వణుకుతుంది అనే విషయం ఇక్కడ రాయబడింది. గమనించండి పిల్లరా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరుచువాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ప్రసవేదన పడుతుంది, మూలుగుతూ ఏకగ్రీవముగా మూలుగుతుంది. ఈ మూలుగు, ఈ కదలిక, ఈ చలనం అనేది కంపమే. కనుక దైవ ప్రత్యక్షత కొరకు ఈ భూమి ఆశపడుతుంది, ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. దానిలో జరగబోయే మార్పుల కొరకు అది కనిపెడుతుంది అని మనం గమనించాలి పిల్లరా. ఈ మార్పు ప్రభువు కలిగించేది. కంపము, కదలిక, చలనము. ఈ భూమి ఎప్పుడైతే కదిలిందో ఆ భూమి నెరవిడుస్తుంది. ఎప్పుడైతే భూమి నెరవిడిచి బద్దలైందో భూమి మరి ఆ కదలిక వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తాయి. మరి ఆ భూమి మీద అలజడి ప్రారంభమవుతుంది. ఆ భూమి మీద వేదన ప్రారంభమవుతుంది. మానవులలో గలిబిలి, గజిబిజి ఏర్పడుతుంది. భూనివాసులలో నెమ్మది పోగొట్టబడుతుంది. భూనివాసులలో ఆందోళన కలుగుతుంది. అందుకని ప్రసవ వేదన వంటి మూలుగు అన్నాడు. ఇటువంటి పరిస్థితి లోకం మీదకి రాబోతుందని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది? 6వ ముద్ర విప్పినప్పుడు. పిల్లరా, 6వ ముద్ర విప్పినప్పుడు ఈ మార్పులన్నీ, ఈ పరిస్థితులన్నీ భూమి మీద చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడు మన కాలంలో మనం చూస్తున్నటువంటి ఆ భూకంపాలు అనేవి రాబోయే భూకంపానికి మరి సూచనే, కానీ ఇవి ఆ వాక్యంలో చెప్పబడినటువంటి భూకంపములు కాదు. కనుక ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు రాబోయేటువంటి ప్రభు తీర్పును మనం జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడ వరకు సిద్ధపడవలసిన వారం ఏంటున్నాం. చూడండి పిల్లరా, కీర్తనకారుడు మరి ఒక చక్కటి మాట ఈ భూకంప విషయంలో మాట్లాడుతున్నాడు. 68వ కీర్తన 8వ వచనం కానీ మనం చూడగలిగితే ఇక్కడ ఆయన చెప్పే మాట, భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. మనం చూసాం ఇందాక నిర్గమ 19-18 ఆ పర్వతం మీద ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ పర్వతం కంపించింది, కదిలింది. దాన్ని ఆధారం చేసుకుని భూమి వణకెను, అంతరిక్షములో దిగజారెను అన్నాడు. భూమి కంపించినప్పుడు అంతరిక్షము కూడా దిగజారుతుంది అనే వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఈ మార్పులన్నీ, వాటిలో రాబోయే ఈ మార్పులన్నీ మరి దేవుడు వాటికి చేసే తీర్పులలో భాగమే అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారం అంటున్నాం. అలానే పిల్లరా,
హగ్గై గ్రంథంలో మనం 2వ అధ్యాయం చూసినట్లయితే ఈ హగ్గైలో కూడా ఈ భూకంపాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి కంపించే విధానం, ఈ భూమిలో దేవుడు చేసే కార్యాలు, ఈ భూమిలో దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా చోటు చేసుకోబోతుందో, ఏ రీతిగా ఈ భూమి దేవుని తీర్పుకు గురి కాబోతుందో మరి మన జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఈ కడవ దినాలు మన జీవితాన్ని స్థిరపరిచేవి, ఈ మన జీవితాన్ని మరి ప్రభు కృప కొరకు నడిపించేవి. కాబట్టి మనల్ని మనం యోగ్యులుగా చేసుకునే క్రమంలో, మనల్ని మనం దేవునికి అర్పించుకున్నటువంటి సమయంలో ఇటువంటి మార్పులు భూమి మీద కలగబోతున్నాయి అనేటువంటి ఆ చక్కటి మాట మనం గమనించవలసిన వారం వింటున్నాం. హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఆ భూమిని కదిలించగా అన్యజనుల యొక్క ఇష్ట వస్తువుల్ని బయటికి తెస్తారట. ఆ అంశం మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుందాం. ఏ వస్తువులు వాళ్ళు తెస్తారు, ఎందుకు తెస్తారనే విషయాన్ని మనం అక్కడ ధ్యానం చేసుకుందాం. పిల్లరా, ఈ జరగబోయేటువంటి సంభవాన్ని మాత్రం మనం గమనించాలి. భూమి కంపించబోతుంది. ఈ భూకంపం అనేది కేవలం ఒక ప్రాంతానికే చెందింది కాదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ఈ ధ్యానాంశాలన్నీ కూడా సర్వ మానవాళి మీదికి రాబోతున్న తీర్పులు అని మనం గమనించాలి. భూమి అనేది భూమి మొత్తం ఈ యొక్క కంపంలోనికి రాబోతున్నాయి. చూడండి, హగ్గై 2:20 అక్కడ చూస్తే, యోధా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. పిల్లరా, ఈ తీర్పు తప్పదు, లోకం మీదకి రావాల్సిందే. ఇంకా మీరు కొంచెం డీప్గా గమనించగలిగితే ప్రకటన గ్రంథంలోనే ఆయన ఇంకా ఈ భూకంపమే కాకుండా ఇంకా భూకంపాల గురించి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇంకా జరగబోయే భూకంపాలు, జరిగిపోయినవి కావు, జరగబోయే భూకంపాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఒకసారి 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు 13వ వచనంగా చూసినట్లయితే ఇక్కడ ప్రభు మరి ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున, ఆ రోజుల్లో, అది 11వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సందర్భాన్ని మనం పూర్తిగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఇది ఒక పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఒక పట్టణాన్ని గురించి పెద్ద భూకంపం, గొప్ప భూకంపం జరిగినప్పుడు అక్కడ ఆ పట్టణంలో స్పెసిఫిక్గా చెప్తున్నాడు 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. గమనించండి, ఆ శ్రమ కాలంలో విడిచిపెట్టబడిన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, విశ్వాసులయ్యుండి రాకడ విశ్వాసం లేక ఈ భూమి మీద శ్రమలలో విడిచిపెట్టబడినటువంటి ఈ గుంపు చూశారు. వాళ్ళు ఈ జరిగిన సంభవాన్ని చూచి భయపడిపోయి ప్రభుని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంభవం జరగబోతుంది. ఇంకోటి చూడండి, 16వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే ఇక్కడ కూడా ఒక భూకంపాన్ని గురించి ప్రభు చెప్పాడు. చూడండి, ఈ భూకంపం అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము జరగలేదు. అది అంత గొప్పది. ఇదే ఆఖరు భూకంపం.
ఎంత డ్యామేజ్ కలుగుతుందంటే అంత భయంకరమైన డ్యామేజ్ భూమి మీద జరగబోతుంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు విశ్వాస జీవితంలో సాగి వెళుతున్న వారు వారి యొక్క విశ్వాస యాత్రలో ప్రభువుని ఆనుకొని ప్రభువునందు మనకున్న విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ ముందుకు సాగడం వలన ఎత్తబడే సంఘంలో చేర్చబడేటువంటి ఆత్మీయత మనం పొందుకోగలిగే వారమేంట. ఆ స్థితి కొరకు మనం ప్రయాసపడదాం. అంతేగాని ఇలా విడిచిపెట్టబడి ఈ జరగబోయే శ్రమలలో, ఈ పనిష్మెంట్స్లో, ఈ తీర్పులలో మనం ఉండలేము, వాటిని ఎదుర్కొనలేము. గమనించండి. అందుకని నేడు అని సమయం ఉండగానే ఇప్పుడే ప్రభు నీకు అవకాశం ఇచ్చినటువంటి వెంటనే నీ జీవితాన్ని మీ జీవితంలో మార్పుని కలిగి నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు ఇంపైన సువాసన వెదజల్లే బిడ్డలుగా మారిపోవాలి. లేకపోతే అతి భయంకరమైన భూకంపం ఇంకొకటి ఉంది అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఈ రాకడ కాలంలో 3 భూకంపాలు జరగబోతున్నాయి. ఒకటి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి 6వ ముద్ర విప్పినప్పుడు కలిగే భూకంపం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు అన్నాడు, మనం ఆయత్తపరుచుకునే క్రమంలో దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. చూడండి, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 26వ వచనం చూస్తే మరలా ఈ విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవన్నట్టు చలింపజేయబడినవని బొత్తిగా తీసివేయడమని అర్థమిచ్చుచున్నది. అందువలన మనం నిశ్చలమైన కదలిక లేని స్థిరమైన రాజ్యాన్ని పొందుకునే నిమిత్తం భక్తి శ్రద్ధలతో దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయగలిగే సేవకులుగా మనం దేవునికి అర్పించుకోవలసిన వారమేంటున్నాం. పిల్లల జాగ్రత్త, ఇది పరీక్షా కాలం. మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన కాలం. కాబట్టి ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయక ప్రభు మాటల్ని నెమరు వేసుకుంటూ దేవుని వాక్యం మీద ఆధారపడి మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు మనం కొనసాగించుకోవాల్సిన వారమంటున్నాం. అంతేకాదు పిల్లరా, భూకంపమే కాదు, ఇంకొక సంభవం కూడా చెప్పాడు. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. గమనించండి, ఈ భయంకర పరిస్థితి లోకం మీదకి రాబోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ కలయిక గ్యాలాక్సీ సిస్టంలో ఇవి ప్రధానమైనవి. ఈ ప్రధానమైన వాటికి కూడా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. కేవలము భూమికి మాత్రమే కాదు, కేవలం భూమి మీదే ఆయన యొక్క ఉగ్రత కుమ్మరింప చేయటం కాదు, వీటిని కూడా ఆయన సంధిస్తున్నాడు. వీటి మీద కూడా ఆయన యొక్క తీర్పును కలిగింప చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లల గమనించండి ఈ విషయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చూస్తే ప్రభు దీని విషయం చాలా చక్కగా మనకు రాసి ఉంచాడు. చూడండి, 24వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. పిల్లలు గమనించండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్య చంద్రులలో మార్పు, సూర్యుడు ఏ విధంగా మారిపోతున్నాడో, లేక చంద్రుడు ఏ విధంగా మారబోతున్నాడో, ఈ మాటలు ఎంత భయంకరంగా మనకు వినపడుతున్నాయంటే,
చూడండి, సూర్యుడు కంబళి వలె నలుపాయను. ఇంత వేడిమి వెదజల్లే సూర్యుడు ఒక కంబళి, ఒక దుప్పటి వలె నల్లటి రంగు. ఆ పరిస్థితిని మీరు గమనించండి. తన వెలుగును ప్రకాశింపాడు, తన వెలుగును విరజమలేడు. నిజానికి ఈనాటికి శాస్త్రజ్ఞులు ఆ సూర్య గోళాన్ని దర్శించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. అంత తీవ్రమైన వేడి అది మరి విరజిమ్ముతుంది, ఆ వేడి ప్రజ్వలిస్తుంది. అది మానవ జ్ఞానానికి ఇంకా అవకాశం కుదరలేదు. కానీ ప్రభు దానిని కంబళ వలె నలుపుగా చేసేటువంటి ఆ దినం త్వరగా వస్తుంది. అది కూడా మరి పిల్లరా ఎంత భయంకరమో. మనం ఒకవేళ యేసయ్యను సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం 3 గంటల వేళ ఆ సూర్యుడు మరి తన కాంతిని విరజమ్ముకుండగా వాడు మబ్బులలో ఆ సూర్య రశ్మి మానవాళికి అందకుండగా, మరి చూడండి 27వ అధ్యాయము 47వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్తలోని 27వ అధ్యాయము 47వ వచనంలో ఆ మాట వ్రాశాడు పిల్లరా. అక్కడ నిలిచిన వాళ్ళలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. వెంటనే ఒకడు పరిగెత్తుకుని పోయి అక్కడ మరి చిరకనిచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో ఆయన చనిపోయాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ సూర్యుడు మరి తన కాంతినివ్వకుండగా మరి చీకటి కమ్మినట్టుగా మధ్యాహ్నం 3 గంటల వేళ నుంచి 45వ వచనంలో మనం చక్కగా చూడగలుగుతాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. యేసయ్య మరి మరణానికి సంబంధించినటువంటి సందర్భంలో చీకటి కమ్మింది. ఇప్పుడు ఆయన రాకడ సందర్భంగా కంబళి వలె నలుపైతుంది అనే మాట ఆయన మాట్లాడటం ఎంత భయంకరమైన విషయమో మీరు గమనించండి. దీని విషయంలో ప్రభు మరి మనకి చాలా విషయాలు మనకి తెలియపరిచాడు. ఇవన్నీ మనం ధ్యానం చేస్తే సమయం చాలదు, కానీ దీన్ని త్వరగా మనం దీన్ని మరి ముగించుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, లూకాసు సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు చాలా చక్కగా చెప్పాడు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనమునకు శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడును గనుక మీ మీదికి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. ఈ సూర్యునిలో, చంద్రునిలో, ఆకాశ నక్షత్రాలలో రాబోతున్న ఈ మార్పు మానవులలో వేదన కలిగిస్తుంది, మానవులలో భయాన్ని కలిగిస్తూ ఉంది. వారు ధైర్యము చెడి మరి కూలిపోయే పరిస్థితి రాబోతుంది అని ప్రభు మనకి వివరిస్తున్నాడు పిల్లరా. ఇటువంటి పరిస్థితి లోకంలో చోటు చేసుకోబోతుందని 6వ ముద్ర విప్పినప్పుడు మనకి బయలుపరచబడింది. ఈ 6వ ముద్రలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకదాని వెంబడి ఒకటి త్వరగా మనం మాట్లాడుకుని ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. చూడండి పిల్లరా, మరి యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనం కానీ మీరు చూస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. అన్నిటిలోనూ మార్పు. భూమి మాత్రమే కాదు పిల్లరా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి మరి స్థితిగతుల్ని మరి ఏ రీతిగా పోగొట్టుకుంటున్నావో, వాటి యొక్క శ్రేష్టతను ఏ రీతిగా పోగొట్టుకుంటున్నావో, ఎలా ప్రభు యొక్క తీర్పు వాటి మీదకి రాబోతుందో మరి మనం గమనించవలసిన వారు. అలానే ఇంకో మాట చూద్దాం. యోవేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము 31వ వచనం గాని మనం చూడగలిగితే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. పిల్లలు గమనించండి, మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మరి మధ్యాహ్నం 2 గంటలకే లేక 3 గంటల ప్రాంతంలోనే చీకటి కమ్మినట్టు మనం చూస్తుంటాం. వాతావరణంలో కలిగే మార్పులు బట్టి ఆ చీకటికి మరి పక్షులు కూడా మరి ఆ
కేరింతలు కొడుతూ వాటి స్వరాలు వినిపింపజేస్తూ వాటి గూట్లకి వెళుతున్నట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. వర్షాకాలంలో లేక మరి ఎండాకాలంలో కూడా మబ్బులు బాగా వేసినప్పుడు చీకటి త్వరగా ప్రొద్దుపోయినట్టు, చీకటి అలుముకొని లోకములో అంతవరకు ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క ప్రకాశతను అడ్డుకోవటం ఆ చీకటి మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఆత్మ చేత నడిపించబడే బిడ్డలంగా, దేవుని కృప చేత మరి ఆయన ఆత్మతో నింపబడే బిడ్డలంగా మనం ఆయతపరుచుకుంటూ ఈ రాకడ దినాల్లో మన విశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రభుత్వం మనకున్న బంధాన్ని మనం కోల్పోకుండా, లోకములో కనబడుతున్నటువంటి ఈ యొక్క పాప భయంకరత్వానికి లోబడిపోకుండా మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత కాపాడబడుతూ ఆయన కృపలో ఎదుగుతూ ఉండాలి. ప్రార్థన జీవితంలో వెనుకంజి వేయకుండా విశ్వాస యాత్రలో ధైర్యం కలిగి విశ్వాస వీరుడంగా మనం ముందుగా ప్రయాణం చేయవలసి వారమైన చూడండి. యెషయా గ్రంథంలో 50:3 చూస్తే, ఆకాశము చీకటి కమ్మజేయును, అవి కోనె బట్ట ధరింపజేయుచున్నాను. చూడు పిల్లరా, ఇలాగున మరి ప్రభు అనేక మాటలు మనకి వివరిస్తా ఉన్నాడు. ఈ సూర్యుడు కాంతిని మరి పోగొట్టడం, కాంతిని ఇవ్వకుండా ఉండటం, అలాంటి విషయాలు. ఇంకా మీరు యోబు కూడా ఈ విషయాల గురించి మాట్లాడుతుంటాడు. యోబు గ్రంథం 25 4-5 కానీ మనం చూసినట్లయితే, యోబు 25 4-5 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములో పవిత్రమైనవి కావు. గమనించండి, వాటి విషయంలో యోబు కూడా తను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాన్ని ఈ సూర్య చంద్రుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలానే పిల్లరా, ఆమోస్ గ్రంథంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తే, ఆమోస్ గ్రంథంలో 20:9 కూడా వీటి ప్రభావం లోకంలో ఏ రీతిగా ఈ సూర్య చంద్ర నక్షత్రాలలో కలిగే మార్పులు ఉంటాయో వాటి వల్ల మానవాళికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందో, సూర్యుడు కాంతిని ఇకపోతే, సూర్యుడు చీకటి అయిపోతే మానవాళి మనుగడలో ఎన్నో మార్పులు వస్తాయి. మానవుడు ఎటు వెళ్ళాలి అన్నా, ఎటు ఏమి చేయాలన్నా, దేవుడు కాంతి నిమ్మకపోతే మానవుడు వేసుకునే కాంతి వలన ఎటువంటి వెలుతురు దొరకదు. కాబట్టి పిల్లరా, ఈ భయంకరమైన పరిస్థితి లోకంలో చుట్టుముట్టినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మరి మనిషిగా మనం ఏ రీతిగా వాటిని జయించగలం? దేవుని ఆత్మతో మాత్రమే ఆ కార్యాలు మనం చేయగలం. కాబట్టి పిల్లరా, ఆ దుస్థితి మనకు రాకముందే, ఆ సమయం ఆసన్నం కాకముందే, నేడు అనే సమయం ఉండగానే, ఈ మాట పదే పదే మాట్లాడుతున్నాను నేను, నేడు అనే సమయం ఉండగానే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మనం పెరిగిరాడాలి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలగాలి, దేవునాత్మ చేత మనం నడిపించబడగలగాలి. చూడండి, ఆమోస్ గ్రంథం 8:9 ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేతును. ఇది రాబోయే మార్పు. అలా చీకటిలో మనం ఏమీ మనం చేసుకెళ్ళాం, చీకటిలో మన పనులు మనకు కావు. పిల్లలు, ఒక్కసారి మీరు మరి ఆ ఐగుప్తు దేశంలో ప్రభువు చేసినటువంటి 10 అద్భుత కార్యాలకు 10 తెగుళ్ళు అనేటువంటి ఆ కార్యంలో మనం దేవుని యొక్క హస్తాన్ని మనం చూడగలుగుతాం, దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. 10వ అధ్యాయంలో 21 22 చూసినట్లయితే, ఇశ్రాయేలు ఉన్నటువంటి స్థలంలో వెలుతురుంది, ఐగుప్తీయులు మరి మిగిలినటువంటి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చీకటి, చిమ్మ చీకటి. పిల్లరా, 3 దినాలు అక్కడ చీకటి కలిగి ఉంది. అలా మరి ఈ రాకడ సమయంలో మనకి ఇప్పుడు ప్రభు మరి తెలియజేసినటువంటి ఈ చీకటి ఎంత కాలమో మనకి తెలియదు, ఎంత కాలమో మనకు తెలియదు. కాబట్టి విషయాన్ని గమనిద్దాం. ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తెరిగి దేవుని బిడలంగా మనం ప్రభుకి అంకితం చేసుకుని ప్రభు కృపలో మనం మరింతగా ముందుకు సాగవలసిన వారు వింటున్నాం. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 13:10 చూస్తే, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనివ్వవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును,
చంద్రుడు ప్రకాశింపడు. ఈ పరిస్థితిని మనం గమనిద్దాం. ప్రపంచంలో చోటు చేసుకుపోయే మార్పుల విషయం ప్రభు మన ముందుంచినాడు. పిల్లరా, పగలు రాత్రి అనేది ఇప్పుడు పెట్టాడు మనకి. నిజానికి ఈ సృష్టి క్రమంలో రాత్రిని ఏలడానికి మరి చంద్రుని, పగటిని ఏలడానికి సూర్యుడిని మరి పెట్టాడు. అలానే రాత్రి వేళలలో మరి నక్షత్రాన్ని కూడా ఏర్పరిచాడు. కానీ ఇప్పుడు పగటి వేళలోనే ఆ యొక్క వెలుతురు తీసివేస్తానన్నాడు. వెలుగు ప్రకాశింపనివ్వవు. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనియ్యవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును. ఉదయకాలంలోనే చీకటి సూర్యుని కమ్ముకుంటది. అలానే పిల్లరా, మరి ఆ చంద్రుడు కూడా ప్రకాశింపడు అంటూ ఉన్నాడు. కాబట్టి కాలములో మార్పులు వస్తున్నాయి, ఋతువులలో మార్పులు వస్తున్నాయి, కాలగమనంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల వలన మానవుని కలిగే నష్టాన్ని మనం ఊహించలేం పిల్లరా. మానవ లోకం ఎంతగా నష్టపోతుందో మనం గమనించలేం, ఊహించలేం, వాటిని మనం విజువలైజ్ కూడా చేసుకోలేం. అంతటి పెను ప్రమాదం, ఆ శ్రమ లోకంలోనికి రాబోతుంది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారు వింటున్నాం. ఈ కడవ దినాలు, ఈ భయంకరమైన దినాలు మన ముందు త్వరగా వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి, వాటి మీద విజయాన్ని పొందడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి ప్రభాత్మతో మనం నింపబడాలి. అంతేకాదు పిల్లరా, ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటంటే చుట్టబడినటువంటి గ్రంథం వలె ఈ భూమి. చూడండి, మరలోసారి మన వాక్యంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మరి 13 వచ్చు. చంద్రుడు రక్తవర్ణమైపోయాడు అలా అన్నాం. తర్వాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు వలె అకాలపు కాయలు రాలినట్టు నక్షత్రాలు రాలిపోతాయి అన్నాడు. అంతేకాదు 14 వచనంలో చూస్తే ఇంకొక మాట అన్నాడు పిల్లరా. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం, ఒక పుస్తకాన్ని చుట్టినట్టు, ఒక పుస్తకాన్ని మడత పెట్టినట్టు దేవుడు ఆకాశాన్ని మడత పెట్టబోతున్నాడు. ఇది లయమైపోబోతుంది. ఇది ఒక ప్రవచనంగా మరి పేతురు ఆత్మజ్ఞానంతో నింపబడి ఆత్మాధీనంలో ఉండి ఆయన మాట్లాడిన మాటల్ని ఒకసారి మనం గమనిస్తే పేతురు గ్రంథంలో పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక మరి 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు, గమనించండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశమే గతించిపోతే చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. ఆకాశ గగనాలలో మరి చోటు చేసుకున్నటువంటి ఈ మార్పుల వల్ల భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది, సూర్యచంద్ర నక్షత్రాలు గతించిపోతాయి అన్నాడు. అంతేకాదు పిల్లరా, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇప్పుడు ప్రపంచం పంచభూతాలని మరి వీటిని కొలుస్తూ ఉన్నాయి. గాలి, వెలుతురు, ఈ వేడి, ఇలా ఇవన్నీ మరి పంచభూతాలని అవి కొలుస్తున్నాయి. అవి లయమైపోతున్నాయట. అవి లయమైపోతాయి, మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఎప్పుడైతే ఆకాశ నక్షత్రాలు మరి కదిలించబడ్డాయో, ఆకాశ నక్షత్రాలు రాలిపోయాయో, ఆ మహాధ్వనితో మహావేంద్రముతో మరి అవన్నీ గతించిపోయావో, వెంటనే భూమి మీద పడిపోతాయి అవన్నీ. ఈ భూమి మీద పడినప్పుడు భూకంపం అని మనం చూసుకున్నాం ఇందాక. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని మనం అనుకున్నాం కదా, అవన్నీ మహావేంద్రంతో లయమైపోయినప్పుడు భూమి మీద పడిపోతాయి. అవన్నీ భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోను. ఎంత భయంకరమో గమనించండి. అవన్నీ కాలిపోను. అంతేకాదు పిల్లరా, మరి ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను.
ఈ విషయాన్ని మనం గమనించాలి. జరగబోయేవి దేవుడు మనం బయలుపరుస్తున్నాడు, జరగబోయే విషయాలు ప్రభు మనం చెప్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. ప్రభు యొక్క రాకడలో పాలు పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ యొక్క మరి భూమి ఒక పుస్తకం వలె మడత పెట్టేస్తున్నట్టు, చుట్టేస్తున్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా. ఇలా చుట్టబడితే అది ఎంత భయంకరమో మీరు చూడండి. యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును పరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడచుచున్నాడు. ఆకాశ మండలాన్ని విశాలపరిచేవాడు, ఆకాశ మండలంలో అద్భుతమైన కార్యాలు చేసేవాడు. అలానే పిల్లరా, ఆయన కార్యాలు ఉన్నతమైనటువంటి స్థితిలో మరి జరిగేవి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆయన ఎలా ఈ మడత పెట్టగలడు. పుస్తకం వలె అన్నాడు కదండి. ఏమన్నాడు? ఆయన ఒక పుస్తకము వలె, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. ఒక చుట్టబడిన గ్రంథం నిజానికి ఆకాశ మండలాన్ని చుట్టడానికి వస్తుందా? చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము 18వ వచనం. పోత పోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? నిజానికి ఆకాశం ఒక దట్టమైన అద్దం వలె ఉందట. ఒక దట్టమైన అద్దాన్ని మనం మడత పెట్టగలమా? ఒక పుస్తకం వల్ల చుట్టగలమా? అది మన వల్ల కానే కాదు. దేవునికి సమస్తము సాధ్యము, దేవునికి ఇవన్నీ సాధ్యము అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. అలా ప్రభు యొక్క తీర్పు లోకం మీదకి రాబోతుంది. ఇంకొక మరి విషయాన్ని చూస్తే, ప్రతి కొండ, ప్రతి దీపము వాటి స్థానం తప్పిపోతుందట. ప్రతి కొండ, ప్రతి దీపము వాటి స్థానాలు తప్పిపోతూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఇక్కడ ఒక మాట ప్రభు మరి మన సందర్భానికి అనుకూలమైన మాట రాసి ఉంచాడు. అవన్నీ ఎలా కదిలిపోతాయో, ఎలా మరి అవన్నీ కంపిస్తాయో రాస్తున్నాడు. ఇర్మియా 4:24. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశ పక్షులని ఎగిరిపోయిండెను. చూడండి, ఒక మరి పుస్తకం వలె, ఒక గ్రంథం వలె అది చుట్టబడుతున్నప్పుడు పర్వతాలు కదిలిపోతున్నాయి, పర్వతాలు కదులుతున్నాయి, కొండలు కదులుతున్నాయి. అక్కడ మరి ఎటువంటి మరి పరిస్థితి ఉన్నదో వివరించబడుతుంది. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానము తప్పును. కనుక పిల్లరా, నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంగా చూడగలిగితే ఇవన్నీ ఏ రీతిగా ఇవన్నీ లయమైపోతున్నాయో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఇది ఆ దుస్థితి, ఆ పరిస్థితి. అటువంటి మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు మనగలడా? లేడు. అందుకని ప్రభు అన్నాడు, ఇప్పుడే ఎత్తబడే సంఘములో ఉండడానికి అనువుగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దిద్దుకో. నువ్వు ప్రభు సన్నిధిలో జీవించడం నేర్చుకో. దేవుని ఆత్మ కొరకు నువ్వు పెరిగినాడు, దేవుని కార్యం కొరకు నువ్వు ప్రయాసపడు, దేవుని మాటలు నువ్వు విను. కాబట్టి ప్రియులరా, ఈ పరిస్థితి లోకం మీదకి రాబోతుంది అని అంటే ఈ మాటలో ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయాలు, ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయాలు. ప్రతి కొండ, ప్రతి దీపం వాటి స్థానాలు తప్పుతున్నాయి. ఇది ఇంతవరకు సృష్టి పక్షంగా సృష్టిలో ఉన్న భాగాలు ఏ రీతిగా మరి అవి దేవుని తీర్పుకు లోనైపోతున్నాయో మనం గమనించాం. ఇప్పుడు మానవుల రియాక్షన్, ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవన్నీ లోకంలో జరుగుతూ ఉంటే మనిషి రియాక్షన్ ఎట్లా ఉందో గమనించండి. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు 2 వచనాల్లో
మనిషిని యొక్క రియాక్షన్ మనకు కనబడుతుంది. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో గమనించండి. వీరు చేస్తున్న ప్రార్థన భూరాజులు, గమనించండి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారంటే భూరాజులు, అధిపతులు, రాజ్యాన్ని ఏలేవారు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, కొండ గుహలలోను. వాళ్ళు చూడండి ఇంతమంది లిస్ట్ ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? కొండ గుహలలోను బండ సందులలోను దాగుని, కొండలోనికి బండలోనికి విడిపోయి ఆ సందుల్లో ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నావో వాటిలో దాక్కుని వీళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నారు. పిచ్చి ప్రార్థన. ఒక విధంగా చెప్పాలంటే ఇది పిచ్చి ప్రార్థనే, తెలివిలేని ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. సింహాసనాశ్రుడైన వాని యొక్కయు, గమనించండి, సింహాసనాశ్రుడైన వాని యొక్కయు అన్నారు. మొట్టమొదట 4వ అధ్యాయము ప్రార్థన గ్రంథంలో సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? గొర్రె పిల్ల యొక్కయు, సింహాసనం ఆసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. రియలైజ్ అవుతున్నారు, ఇది రాకడ వచ్చింది, ఉగ్రత మా మీదకి దిగి వచ్చింది అని రియలైజ్ అయ్యారు. ఏమని రియలైజ్ అయ్యారు? ఈ ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చిందో రియలైజ్ అయ్యారు. దానికి మేము తట్టుకోలేము, తట్టుకునోడు ఎవడు లేడు అనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. వీళ్ళ ప్రార్థన పనిష్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించారు. పనిష్మెంట్ కారకులు ఎవరో గుర్తించారు. ఈ ఉగ్రత రావడానికి కారకులు ఎవరో కూడా గమనించారు. వీళ్ళకి అర్థమవుతుంది. భూనివాసులందరూ ఈ విషయాన్ని గమనించారు. ఎవరెవరు అంటే రాజులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, అందులో దాసుడు, స్వతంత్రుడు అనేటువంటి ఏ భేద అందరూ ఉన్నారు. ఉండి వీళ్ళు చేస్తున్న పనేంటి? కొండ గుహల్లోకి వెళ్ళి బండ సందులోకి వెళ్ళి దాక్కున్నారు. ఏమండి? కొండ సందులలో బండ సందులలో దాక్కున్నారు వెళ్ళి. అవి సేఫ్టీ ప్లేస్ అని అనుకున్నారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అది రైట్ ప్లేస్, సేఫ్టీ ప్లేస్ అని అనుకున్నారు వీళ్ళు. సరే వెళ్ళి దాక్కున్నారు, బాగానే ఉంది అనుకుందాం. కొంచెంసేపు వెళ్ళి దాక్కున్నారు. దాక్కుని ఆలోచించుంటారు వీళ్ళు, ఏంటిది ఈ ఈ ఈ యొక్క శ్రమ, ఈ ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి వాళ్ళు రికలెక్ట్ చేసుకున్నట్టు మనకు కనపడుతుంది. రికలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇది దేవుని వద్ద నుండి, గొర్రెపిల్లల వద్ద నుంచి ఈ ఉగ్రత వచ్చింది, కన్ఫర్మ్డ్. సరే, అయితే వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు ఏ కొండనైతే, ఏ బండనైతే, ఏ గుహనైతే ఆధారం చేసుకుని మనకిది సేఫ్టీ అని అనుకున్నారో వాటితో అంటున్నారు, అయ్యా కొండలారా, గుట్టలారా, గుహలారా, మీరు వచ్చి మా మీద పడి, చూడండి, మీరు వచ్చి మా మీద పడి ఈ గొర్రెపిల్ల ఉగ్రతకు, దేవుని సన్నిధికి మమ్మల్ని మరుగు చెయ్యండి అని ప్రార్థన చేస్తున్నారు. ఎంత ఫూలిష్ ప్రేయర్ అనేది. వీళ్ళకి శిక్ష ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నారు, బాగానే ఉంది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఎలా ఉందంటే, వాటినే మా మీద పడి, అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. తెలివి తక్కువ ప్రార్థన, బుద్ధిహీనమైన ప్రార్థన. మా మీద పడండి కొండలారా అంటే నేను అనుకుంటాను ఇందులో మెజారిటీ వీళ్ళు దేవుని గూర్చి ఎరిగిన వారు లేరేమో అనిపిస్తా ఉంది. కొండ బండ అన్నారంటే వీళ్ళు కొండలకు ముక్కేవారు అయ్యుండొచ్చు, బండల మీద ఆధారపడిన వారు అయ్యుండొచ్చు. వీరు ఎప్పుడు చూసినా వీరి యొక్క మరి అర్పణలన్నీ ఆ కొండలకి బండలకి
చెట్లకి వాటికి వీళ్ళకి వీళ్ళు అర్పించే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ అలవాటు ప్రకారంగా అదే చేస్తున్నారు. ఇందా మనం చదివేటప్పుడు మరి భూజనులందరూ అన్యులందరూ తమ తమ ఇష్ట వస్తువుల్ని బయట పారేస్తారు అని నహూములో మనం చదివాం 2:6. ఎవరి వీళ్ళు అంటే ఇక్కడ మనం ఒక చిన్న మాట గమనిద్దాం. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము, ఈ మాట యెషయా గ్రంథం 2వ అధ్యాయము 20-21 వచనాలు కానీ కలిపి చదువుకుంటే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఏం పారేస్తున్నారో, ఈ అన్యులు ఏమి పడేస్తున్నారో బయట మనకు అర్థమవుతుంది. చదువుదాం చూడండి. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు, అంటే భూమిని వణికిస్తానని చెప్పాడు కదా, ఆ భూకంపం కలిగింప చేయడానికి ప్రభువు లేచినప్పుడు, ఆయన సంకల్పించినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, గమనించండి, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి, కొండల గుహలలోను బండల బీటలలోను దూరవలనన్నటువంటి ఆశతో నరులు, ఇందా మనం చూసే ఒక గుంపు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బండ సందుల్లోకి వెళ్ళారు, మరి కొండల్లోకి వెళ్ళారు, గుహల్లోకి వెళ్ళారు. వాళ్ళే వెళ్ళి వాళ్ళని తప్పించుకోవాలని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము పూజించడానికి చేయించుకున్న విగ్రహాలు, వెండి విగ్రహాలు, సువర్ణ విగ్రహాలు పట్టుకుని బయట పారేస్తున్నారు. ఎవరికి పారేస్తున్నారు? ఎలుకలకు, గబ్బిలములకు. ఇప్పుడు మీరు గమనించండి, ఎలుకలు, గబ్బిలాలు. ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ అనేది గబ్బిలాల వల్ల వచ్చిందని అనుకుంటున్నారు. అంటే అటువంటి మనస్తత్వము కలిగినటువంటి మనుష్యులు వీరిని కానీ కాపాడతారేమో, అటువంటి మరి నైజం కలిగినటువంటి అధికారులు కానీ వాళ్ళని కాపాడతారేమో అనుకుని వాళ్ళకి విగ్రహాలను పారేసి, కొండలారా, బండలారా, మా మీద పడి, నా మీద అనలా, మా మీద పడి ఆ ఉగ్రతకు మరుగు చెయ్యండి అన్నారు. నిజంగానే ఒకవేళ అనుకుందాం, వీళ్ళ కోరిక మన్నించి ఓ కొండ లేచి వచ్చి వీళ్ళ మీద పడింది అనుకోండి, బ్రతుకుతారా వీళ్ళు? ఒక బండ లేచి వచ్చి వీళ్ళ మీద టపీమని పడిందంటే వీళ్ళు బ్రతుకుతారా? అజ్ఞానంతో కూడిన ప్రార్థన. వీళ్ళు ఎక్కడి నుంచి ఉగ్రత వచ్చిందో తెలుసుకున్నారు. ఈ ఉగ్రతకు, ఈ పనిష్మెంట్కి కారకులు ఎవరో తెలుసుకున్నారు. వాళ్ళే వీళ్ళని విడిపిస్తారు అనే జ్ఞానం లేకుండా పోయింది. ఏమండి, వాళ్ళే ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే వీళ్ళని విడిపించగలరు, కానీ వేరే వాళ్ళు విడిపించలేరు. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోయి మా మీద పడి మమ్మల్ని కప్పండి, మమ్మల్ని ఆ దుస్థితిలోంచి విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారు. ఈ మహాభయంకరమైన దినం పిల్లరా, ఆ దినాన్న వీళ్ళు చేసే ప్రార్థనలు మరి బేస్లెస్ ప్రేయర్స్, వీళ్ళు చేసేటువంటి ఆ మనవి ఎందుకు కొరగాని మనవి, ఎందుకంటే ఉగ్రత మరి లోకం మీదకి పంపినవాడు ప్రభువే. కనుక పిల్లరా, 6వ ముద్ర ఈ రీతిగా మరి ముగింపు పలుకుతున్నట్టుగా మనం గమనించాలి. వీరి ప్రార్థన వీరికి ఉపయోగం లేని ప్రార్థన. మరి మనం గమనించాం, పెద్ద భూకంపం కలిగింది, సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు రక్తవర్ణమయ్యాడు, అకాలపు మరి కాయలు రాలినట్టే ఆ ఆకాశ నక్షత్రాలు రాలిపోయి, అలానే ఇప్పుడరా ప్రతి కొండ, ప్రతి దీపం వాటి స్థానాలు తప్పిని, అలానే భూమిని మరి దేవుడు ఒక పుస్తకం చుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలానే మరి ఆ వీళ్ళు చేసిన ప్రార్థన కొండ గుహలోనికి, బండ సందులోకి వెళ్ళి మా మీద పడి మమ్మల్ని గొర్రెపిల్ల ఉగ్రతకు మరి తప్పించండి అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజానికి గొర్రెపిల్ల సౌమ్యంగా ఉండేది. గొర్రెపిల్ల మరి ప్రేమను, కనికరాన్ని, కృపను చూపేది, సాత్వికమైంది. అలాంటి గొర్రెపిల్ల ఎందుకు ఉగ్ర రూపం దాల్సి వచ్చింది? గొర్రెపిల్లలో ఉగ్రత ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను.
ఏ మానవుని రక్షణ కొరకైతే ప్రభు యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్లను లోకానికి పంపాడో, దానికి లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని పేరు పెట్టాడో, ఆ గొర్రెపిల్ల ఈ మానవాళి పాప పరిహారార్థ బలిగా అర్పించబడి తన రక్తము చేత భూమిని తడిపింది. గమనించండి, ఆ గొర్రెపిల్ల రక్తధారలు భూమి మీద పడ్డాయి, భూమి తడిచింది. అలా తడిచిన భూమిలో ఈ పాపములోను శాపములోను మరి జీవిస్తున్న మానవాళి ఈ రక్తము కార్చిన గొర్రెపిల్ల అనే యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించక ఆ ప్రభువును నిర్లక్ష్యం చేసి, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి, ఆయన చేసిన యజ్ఞాన్ని నిర్లక్ష్యం చేసి మూర్ఖులుగా భయంకరమైన పాప కోపంలో జీవించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి అనుభవాలు వెళుతూ ప్రభువుని అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ అనేక రీతిలుగా ఆయన మీద వీళ్ళు దాడి చేస్తున్న కారణంగా వీరిని ఆయన ఉగ్రత చేత శిక్షించాలి అని ఆ గొర్రెపిల్లే ఉగ్రత గొర్రెపిల్లగా మారింది. లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈనాడు ఉగ్రత గొర్రెపిల్లగా మారింది. అదే విషయం వాళ్ళు చెప్పారు. ఈ ఉగ్రత సింహాసనాశీనుడైన వాడి దగ్గర నుంచి వచ్చింది, సింహాసనం మీద ఆశీనుడైన వాని దగ్గర నుంచి, అలానే ఈ గొర్రెపిల్ల దగ్గర నుంచి వచ్చింది ఈ ఉగ్రత అని గమనించారు. కానీ ఆ గొర్రెపిల్లను ఆధారం చేసుకుని ప్రార్థించాల, ఆ సింహాసనాసీనునికి ప్రార్థన చేయాల, కొండలకి మరి ఆ బండలకి ప్రార్థన చేస్తున్నారు. వారికి విడుదల లేదు. వారికి శిక్ష, నిర్ణయించిన శిక్ష వారి మీదకి దిగి వస్తుంది. వారు ఆ శిక్షకు పాత్రులుగా ఉండవలసిందే. కాబట్టి పిల్లరా, 6వ ముద్ర ముగియబడింది. దైవ చిత్తమైతే మనం ఈ రీతిగా దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా ఆ ప్రభు సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టంగా, ఆయన చెప్పిన వాక్యానుసారంగా ఆ వాక్యపు వెలుగులో మనం దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ఆయన రూపంలోనికి మార్చబడే రీతిగా మనం ప్రయాసపడాలి. ఈ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరగాలి. ప్రార్థనలో ముందున్న వాటి కొరకు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగరమే పరిగెత్తుతూ గురి యొద్దకు చేరవలసిన వారమేనో అట్టి ఆత్మీయ స్థితిలో మనందరం ముందుకు సాగునట్లు దేవుడు తన కృప, తన కనికరాన్ని, తన ప్రేమను మనందరికీ అనుగ్రహించి నడిపింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, సింహాసనాసీనుడా, నీకు వందనాలు. చక్కటి ఆత్మీయ సందేశాన్ని మాకు అందించావు. మా జీవితాలలో ప్రభువా మేము ఏమి కలిగి ఉండాలో మాకు బోధించావు. మేము ప్రభువా రాబోయే ఉగ్రత యొక్క తీవ్రత ఏంటో మాకు వివరించావు. మేము వాటిలో పడిపోకుండా, వాటిలో చిక్కబడకుండా నైనా మా బ్రతుకు దినాలలో మేము ఎలా ఉండాలో ప్రభువా అలా ఉండడానికి మార్గం సరళపరచండి. మా శ్రమలో, మా దుఃఖంలో, మా కన్నీటిలో మీ ప్రభువా విడుదల పొంది నీ ప్రేమను పంచుకోవడానికి, నీ ప్రేమలో ఎదగడానికి మమ్మల్ని ప్రభువా గురి యొద్దకు నడిపించండి. అలా శ్రేష్టమైన జీవితాలు మాకు దయచేయండి. మా కన్నీరు తొలగించండి నాయనా. మా ముందున్నటువంటి ఈ భయంకరమైన తీర్పులు మేము ప్రవేశించకుండా యేసు నామములో విడిపించబడిన ధన్యతను మాలో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం బాబు. నీ స్తోత్రాలు. అలా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. వారి జీవితాలలో ప్రభువా దాగి ఉన్న ప్రతి బలహీనత నుంచి యేసు నామములో వారిని విడుదల చేయండి. శరీర బలహీనతలు ఉంటే వాటి నుంచి విడుదల చేయండి. నీ ఆత్మతో నింపండి. మీ కాపుదల ఉంచండి ప్రభువా. నీ స్తోత్రాలు. అలానే రాబోయే దినాల్లో మరింతగా ఆత్మానుసారమైన జీవితాల్లో నేను ముందుకు సాగటం కూడా నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అలానే ప్రపంచం అంతా నేను వేదనలో మునిగిపోయినట్టు మేము చూస్తున్నాం. ఈ కరోనా వైరస్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందరో దీని యొక్క ప్రభు దీన్ని బారిన పడుతున్నారు. ఎందరో దీని చేత వేధించబడుతున్నారు. అయ్యా నీ కృప చూపండి, నీ కృప చూపండి. ప్రతి ఒక్కరిని విడుదల చేయండి. నీ ప్రేమానురాగాలు మానవాళి మీద కనపరచండి. ఇది రాబోయేటువంటి ఆ శ్రమలకు సూచనగా నువ్వు పంపించున్నావు అనేటువంటి ఆ యొక్క అవేర్నెస్
లోకానికి కలిగింపు చేయండి. ప్రభాని స్తోత్రాలు. మీరు చెప్పే ప్రతి మాట, ఈ పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాసి ఉంచిన ప్రతి మాట మా జీవితాలకు మేలు చేసే మాటే. ఈ విషయాన్ని లోకం గుర్తించినట్టు వారి మనోనేత్రాలు తెరవండి. అలా నేను మమ్మను నా వాక్యాన్ని విని బిడ్డలందరినీ కూడా మీ చేతులను దాచి ఉంచి నీ చిత్తమైతే రేపటి దినాన మరి విషయంలో మేము తండ్రి ధ్యానించుకుని ధన్యత మాకు దయచేసి అంతవరకు మమ్మల్ని అందరినీ మీ చేతులలో దాచి ఉంచి మీ రక్త ప్రోక్షణలో మరి శుద్ధీకరించి ఏమైనా ఇంకా మిగిలిన ఉన్నటువంటి బలహీనతల్ని కడిగి శుభ్రపరిచి పరిశుద్ధపరిచి మీరే మహిమ పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.